యథా రాజా తథా ప్రజ అన్నట్టు చాలా మంది కూడా బాప్తిస్మం తీసుకొనే ఉన్నారు. కానీ ఇష్టానుసారమైన తిరుగుళ్ళు, ఇష్టానుసారమైన యాత్రలు, ఇష్టానుసారమైన ప్రవర్తనలు, ఇష్టానుసారమైన ఆలోచనలు, ఈ ఆలోచనల వలన మనిషి బలహీనుడైపోతా ఉన్నాడు. అమ్మా, విస్తారమైన పనులు ఏం చేస్తాయి? దేవునికి దూరం చేస్తాయి. చెప్పండి చెప్పండి. విస్తారమైన పనులు దేవునికి దూరం చేస్తాయి. ఎందుకు అంత చిన్నగా చెబుతున్నాను? చలికాలం అనే, చలికాలం వచ్చిందమ్మా. అది చెప్పండి, గట్టిగా చెప్పండి. అబ్సల్యూట్లీ. విస్తారమైన డబ్బు ప్రభువుకు దూరం చేస్తుంది. విస్తారమైన బంధుత్వాలు దేవునికి దూరం చేస్తాయి. విస్తారమైన స్నేహితులు ప్రభువుకు దూరం చేస్తారు. విస్తారమైన ఆలోచనలు ప్రభువుకు దూరం చేస్తాయి. విస్తారమైన వస్త్రాధారణ ప్రభువుకు దూరం చేస్తుంది. విస్తారమైన అలంకరణ ప్రభువుకు దూరం చేస్తుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునికి సమీపముగా ఉంటే ఆయన బలం మన సొంతం. ఆమేనని గట్టిగా చెప్పండి. ఆయన బలమును మన సొంతం కావాలి అనంటే ఆయనను మనం సొంతం చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి త్వరగా. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలయనగా ఇశ్రాయేలుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరుచుచున్న దేవుడు. అమ్మా, బలము కలిగిన వారు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పని చేయాలి. అందరు చెప్పండి, ఏం పని చేయాలి? నీకు బలం వచ్చింది, ఏం చేయాలి? మనకి అబ్బా కొంచెం బలం ఉన్నా పొలానికి పోదును అన్నో, హుషారుకుంటే అసలు ఆగదన్న, పొలానికి రయ్య నురికిద్ది అని చాలా మందిని గురించిన సాక్ష్యం. స్తోత్ర. నీకు బలము కలిగితే, దేవుని పిల్లలకు బలము కలిగితే ఏం చేయాలో తెలుసా? దేవుని పని చేయాలి ముందు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన నీ బలాన్ని బట్టి నీకు స్తోత్రం అని దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి దేవుని మహిమపరచాలి, దేవుని పని చేయాలి. కానీ మనకు బలం వస్తే భూమి మీద ఆగం. నిజం చెప్పండి, ఒప్పుకోండి. బలం వస్తే భూమి మీద ఆగం. బలం ఇచ్చిన వాడిని మర్చిపోతారు, బలం ఇచ్చిన వాడిని పక్కన పెడతారు, బలము ఇచ్చిన వాడి మీద ఆధారపడకుండా జీవిస్తూ ఉంటారు. అయ్యా, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం, ఈ ఆరోగ్యాన్ని బట్టి నేను ఒక 10 మందికైనా సువార్త చెప్తాను. ఎంతమందికి వచ్చింది ఆ రోషం? నాకు ఇచ్చిన బలాన్ని బట్టి నేను ఈ పని చేస్తానయ్యా, కొంతమంది నేను నీ కొరకు రాబడతానయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దైవజనుడు చనిపోతూ ఇలాగ అన్నాడట. ఆయన చనిపోతూ కృపమనక ఒక్కటిన్న తర్వాత ఆడుకుందు. స్తోత్రం. అమ్మా, ఆయన చనిపోతూ చివరి దశలో ఉంటున్న ఆ దైవజనుడు అన్నాడంట, అయ్యా ఒక్క అవకాశం ఇస్తే నా భారతదేశాన్ని నీ కోసం ఒక ఊపుతానయ్యా.
నాకు గనక ఒక్క అవకాశం ఇస్తే, మరలా బ్రతికే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, భారతదేశాన్ని ఒక ఊపుతానయ్యా, నీకోసం సొంతం చేస్తానయ్యా. పిల్లరా, మనకుండే భారం ఎలాగుంది? దేవుడు బలమిస్తే ఆ బలాన్ని దేనికోసం వాడుతున్నావు? అమ్మా, సంసోన్ ఎవరి కోసం వాడాడు ఆ బలాన్ని?